దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. అమ్మ అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఈసారి కూడా మీతో మాట్లాడే ముచ్చటించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు చిన్న వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనములో, అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, టీవీ ముందు కూర్చుని వాక్యం వినుచున్న ఈ బిడ్డలందరినీ దీవించే బిడ్డలతో మాట్లాడండి. నన్ను అభిషేకించి మీరు మాట్లాడి ప్రతి ఒక్కరికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని దయచేయండి, దీవించండి, స్వస్థపరచండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు మన అంశం, నిజంగా విశ్వాసం ఉంచితే నీకు స్వస్థత కలుగును, నిజమైన విశ్వాసములో స్వస్థత కలదు అనేది మన అంశం ఈ రోజున. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి ఈ రోజున దాపురించింది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ముఖ్యంగా ఈ భారతదేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఈ అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. రకరకాల ఎవరిని కదిపించినా షుగర్ అంటున్నారు, బీపీ అంటున్నారు, గ్యాస్ అంటున్నారు. చాలా భయంకరంగా తయారవుతుంది పరిస్థితులు. కానీ స్వస్థత కొద్దిమందే సంపాదించుకుంటున్నారు. అందుకే సువార్త కోటాల కంటే స్వస్థత కోటాలు అని పేరు పెడితే జనాలు ఏలావెరిగా వెళ్ళిపోతున్నారు. హాస్పిటల్లో ఎలా ఖాళీ లేకుండా రోగుల చేత కిక్కిరిసి ఉంటున్నాయో, అలాగే ఈ సువార్త కోటాలకు పెద్దగా రావటం లేదు. కానీ సువార్త బోధించేటువంటి టీవీ ఛానల్స్ కూడా చూడటం లేదు. కానీ ఎంతసేపు స్వస్థత స్వస్థత స్వస్థత, పడేయటం, లేపటం, నుంచోబెడటం, ఇలాంటివన్నీ కొన్ని షో లేకపోతే మ్యాజిక్స్ చూపించేటువంటి వాళ్ళనే ఎక్కువగా చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, నిజమే, శారీరక స్వస్థత అవసరమే, స్వస్థత లేకపోతే చాలా కష్టం. మరి కానీ స్వస్థత అనేది పర్మనెంట్గా రావాలి. కానీ అప్పటికప్పుడు వచ్చేది, అప్పుడప్పుడు పోయేది స్వస్థత కాదు. నిజమైన స్వస్థత పర్మనెంట్గా ఉండే స్వస్థత. నిజమైన స్వస్థత ఎప్పుడు వస్తుందంటే, నీవు ఆయన యందు, అంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే వస్తుంది. అంతేగాని ఎవరో నీ కోసం ప్రార్థన చేసేటప్పుడు ఆ క్షణంలోనే తగ్గినట్లుగా అనిపిస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఎక్కువగా ఈ సభల్లో వీటిల్లో మనం చూస్తూ ఉంటాం, వెంటనే స్వస్థత వచ్చిందని. ఇక ఎపిసోడ్లు స్వస్థత గురించే. దేవుడు నా బతుకు మార్చాడు, నా జీవితం మార్చాడు, నా కుటుంబాన్ని కట్టాడు, తాగు నుండి విడిపించాడు, దేవుడు నా మనసు మార్చాడు, నా పాపాలు క్షమించాడు, పాపాలు ఒప్పుకున్నాను, మంచిదాన్ని అయ్యాను, మంచివాడిని అయ్యాను, నా కుటుంబం అంతా బాగుపడింది, దేవుని దయలో మేము మంచిగా బతుకుతున్నాం, మా నోటిలోంచి మంచి మాటలు వస్తున్నాయి, అబద్ధాలు మానేసాం, బూతులు మానేసాం, దొంగతనాలు మానేసాం, పోట్లాటలు మానేసాం, గొడవలు మానేసాం, రౌడిజం మానేసి కష్టపడి పని చేసుకుంటున్నాం అనే మంచి సాక్ష్యాలు చెప్పరు. ఎంతసేపు నాకు అది తగ్గింది, ఇది తగ్గింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, ఇవే సాక్ష్యాలు. ఎందుకంటే ఈ తగ్గిన తర్వాత మళ్ళీ పాపిష్టి పనులు చేయొచ్చు కదా. ఈ సేవకులు కూడా అలాగే తయారవుతారు. వాటికైతే డబ్బులు బాగా పంపిస్తున్నారని, వాటికైతే జనాలు బాగా వస్తున్నారని ఇక అంతసేపు స్వస్థతల గురించినటువంటి సాక్ష్యాలు చెప్పించడం, మిమ్మల్ని వాళ్ళు ఆకర్షించుకోవడం, ఆ క్షణంలో కలిగే స్వస్థతకు మీరు ప్రాముఖ్యత ఇవ్వడం, వాళ్ళు కూడా అలా ప్రవర్తన చేయడం దేవుడు చేస్తాడు. యేసు నామములో జరుగుతాయి. కానీ పర్మనెంట్గా ఆ స్వస్థత నీకు రావాలి అంటే నిజమైన విశ్వాసం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, నిజమైన విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో దయ్యాలు పారిపోయినాయి, ఆ రోగాలు పారిపోయినాయి, రకరకాల వ్యాధుల నుండి విడుదల పొందారు, గుడ్డి వాళ్లకు కన్నులు వచ్చాయి, కుష్టు రోగాలు తగ్గాయి. ఎన్నో అద్భుత కార్యాలు మన దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈ రోజులో కూడా ఫోన్లోనే ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని బట్టి అనేక మంది స్వస్థత పొందుతున్నారు. దాంతో నేను తృప్తి చెందను. నేను చెప్తాను, నీ మనస్సు మారాలి, నీ బతుకు మారాలి, నువ్వు బాప్తిసం పొందావా, నువ్వు మారు మనసు పొందావా అని చెప్పి నేను అడుగుతా. ప్రతి ఒక్కరిని, నువ్వు చర్చికి వెళ్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతా. అంతేగాని నువ్వు కానుకలు ఎంత పంపిస్తావు, నీకు స్వస్థత అయింది కదా కానుకలు పంపించా, నేను ఎప్పుడు ఎవరిని కూడా
అడిగేటువంటి విధానం కాదు. ఎందుకంటే దేవుడు అన్నాడు ఉచితంగా వచ్చింది ఉచితంగానే ఇవ్వమన్నాడు, కానీ దానికి రేట్లు పెట్టి అనవసరంగా ఇంత అని చెప్పి వసూలు చేయాల్సిన పని లేదు. అలాగని మీరు ఇష్టపూర్వకంగా ఇస్తే ఆ కానుకలు టీవీ పరిచర్యకు వాడతాం, కానీ మీరు ఇంత పంపిస్తేనే మేము ప్రార్థన చేస్తాం అనే ఎక్కడా కూడా మేము ఇంతవరకు పెట్టలేదు. ఎక్కడక్కడ వింటున్నాను, పలానా కొంతమంది 1000 రూపాయలు ఇస్తే ప్రార్థన చేస్తారట, 10,000 ఇస్తే ప్రార్థన చేస్తారట, ఒక్కో దానికి ఒక రేటు పెట్టేసి చేస్తూ ఉండటం కూడా అది కరెక్ట్ కాదు. స్వస్థత అనేది అసలే కరెక్ట్ కాదు. స్వస్థత కోసమే కేవలం అన్నట్లయితే దేవుడు యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా స్వస్థత జరుగుద్ది. యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా డబ్బులు సంపాదించుకుంటున్నారు చాలామంది. యేసు ప్రభు దగ్గరికి రాకపోయినా దాన ధర్మాలు చేస్తున్నారు, నీతిగా బతుకుతున్నారు, కాదంటలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తేనే పరలోక భాగ్యం. ఈ లోకం నుండి విడిచిపెట్టి వెళితే ఆ పర్మనెంట్గా ఉండే పరలోకంలో చేరాలంటే యేసు రక్తం కావాల్సిందే, యేసు ప్రభు కావాల్సిందే. చచ్చిన తర్వాత ఎవడు చూశాడులే అనుకుంటారు చాలామంది. నిజమే, మీ మాటకే వస్తున్నా. బతుకున్నప్పుడు హాయిగా ఉండాలిగా. నువ్వు స్వస్థత పొంది టెన్షన్ అనుభవిస్తే ఉపయోగం ఏంటి? నువ్వు డబ్బు సంపాదించుకుని నిద్ర పట్టలేని బతికితే ఉపయోగం ఏంటి? నువ్వు చదువు సంపాదించుకుని ఉద్యోగం లేకుండా ఆ టెన్షన్ పడుతూ బతకటం ఉపయోగం ఏంటి? నువ్వు అబద్ధాలాడి బల్ల కింద చేతులు పెట్టి లంచాలు అక్రంగా సంపాదించుకుని భయపడుతూ బతికితే ఉపయోగం ఏంటి? ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకుని ఎప్పుడు దొరికిపోతామని గుండె చేతిలో పెట్టుకుని నిద్ర పట్టకుండా దయ్యంలాగా కళ్ళు తెరుసు పడుకుంటే ఉపయోగం ఏంటి? ఆ డబ్బు వల్ల నీకు ఉపయోగం లేదు, ఆ ఆస్తుల వల్ల ఉపయోగం లేదు. నిజ దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటే పాపాన్ని విసర్జిస్తావు. పాపం వదిలిపెట్టడం సామాన్య విషయం కాదు, పాపాన్ని విడిచిపెట్టడం సామాన్య విషయం కాదు. నిజ దేవుడి యందు విశ్వాసం ఉంచి, దేవా నన్ను క్షమించి నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు, నా పాపాలు క్షమించు అంటే పాపాలు క్షమించబడితే స్వస్థత వెంటనే వస్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున చాలామంది పాపక్షమాపణ లేకుండా స్వస్థత పొందుతున్నారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, సమాధి చూడండి, ఆ సమాధికి సున్నం కొట్టామనుకోండి, రకరకాల గ్రానైట్ ముక్కలు అంటించామనుకోండి, రకరకాల రంగులేసి బొమ్మలు అంటించామనుకోండి, అసలు సమాధి ఆ ఇంద్రభవనంలాగా తయారవుతుంది. కానీ లోపల కంపు మాత్రం పోనే పోదు. అలాగే చాలామంది పైపైన స్వస్థతలు చేసుకుంటున్నారు. హృదయంలో ఉన్న కంపు పోని కారణం చేత ఏదో రోజున మళ్ళీ అది రిపీట్ అవుతూ దుఃఖానికి లేకపోతే ఆ ఏడుపుకి కారణాలు అవుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, సత్యాన్ని తెలుసుకో, సత్యాన్ని గ్రహించు, దేవుడు ఏం చెప్తున్నాడో విను, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన విశ్వాసిగా మారు, ఆయన బిడ్డగా మారు, జీవితాన్ని మార్చుకో. ఈ 12 సంవత్సరాల నుంచి ఈ స్త్రీ బాధపడుతూ ఉంది రక్తస్రావం కలిగినటువంటి వ్యాధితో. తనకున్న డబ్బంతా పాడు చేసుకుంది, మరింత సంకటపడింది. ఎన్ని మందులు వాడింది, ఇంగ్లీష్ మందులు వాడింది, ఆయుర్వేదకు వాడి ఉంటుంది, వనమూలికలు వాడి ఉంటుంది, మంత్రాలు అంతరాలు ఎక్కడికెక్కడికో పోయిందో మనకు అనవసరం. కానీ ఈ రోజున అనేక మంది స్వస్థతల కోసం ఎక్కడికెక్కడికో పరిగెడుతున్నారు. అంతరాలు అంటున్నారు, మంత్రాలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఆయుర్వేదం అంటున్నారు, హోమియో అంటున్నారు, ఇంగ్లీష్ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. తిరిగి ఏ రోగమో కనిపెట్టలేకపోయాడండి. ఉన్న ఆస్తి అంతా పోయిందండి, ఆరిపోయామండి. పాస్టర్ గారు మీరైనా ఏమన్నా చెయ్యండి, మీరన్నా చేస్తే ఏదైనా అని దేవుని దగ్గరకు అప్పుడు వస్తూ ఉన్నారు. అప్పుడు ఒకటే చెప్తా, అసలు రోగానికి రావడానికి కారణం పాపమమ్మా. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగితే ఆ రోగం నుండి విముక్తి కలుగుద్ది. చూడండి, ఒకళ్ళకి నిద్ర పడతలేదు. నిద్ర ఎందుకు పడదు? భయం వల్ల నిద్ర పడదు. భయం ఎందుకు వచ్చింది? తప్పుడు పనుల వల్ల భయం వచ్చింది. దొంగతనం చేసి వచ్చాడు, వాళ్ళకి నిద్ర పట్టుద్దా? పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారో పట్టుకుంటారు, ఎప్పుడు వస్తారో పట్టుకుంటారు. కొన్ని అక్రమ సంబంధాలు ఉంటాయి, ఎప్పుడు బయటపడుద్దో టెన్షన్. అప్పులు ఉంటాయి, టెన్షను, అబద్ధాలు. ఈ విధంగా టెన్షన్తో నిద్ర పట్టని కారణం చేత బీపీలు షుగర్లు పెరిగిపోయి రోగాలు కారణమవుతాయి. ఆ రోగాలకు కారణమైనటువంటి, ఆ భయానికి కారణమైనటువంటి ఆ యొక్క పాపము నుండి నువ్వు విడుదల పొందినట్టయితే తప్పకుండా రోగానికి శాశ్వతమైన పరిష్కారం దొరుకుద్ది.
కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, సంకటపడింది. ఎవరో చెప్పారు యేసు ప్రభు దగ్గరికి వెళితే, ఎవరో చెప్పారు ఆయన నమ్ముకుంటే, ఎవరో చెప్పారు ఆయన కనుదృష్టిలో నువ్వు పడితే అని చెప్పి వెంటనే ఆలోచన చేసింది. నిజమే, ఎన్నాళ్ళు నేను ఎక్కడికెక్కడికో తిరిగాను, ఎవరికెవరికో మొక్కాను, ఏంటేంటో చేశాను. కానీ ఈ రోజున నా యేసయ్య చెబుతూ వాళ్ళు వీళ్ళు చెబుతున్నారు యేసయ్యను నమ్ముకోమని. ఆ యేసయ్య దగ్గరికి వెళ్దామనుకుంది, బయలుదేరి వచ్చింది. బయలుదేరి వచ్చేప్పటికి చుట్టూ జనసమూహాలు అన్నారు. ఆ విశ్వాసం ఎలాంటిదంటే వెనక నుంచి వచ్చింది. మొత్తానికి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. హల్లెలూయా. ఎప్పుడైతే వస్త్రపు చెంగును ముట్టిందో అక్కడ రాయబడి ఉంది, ఆమె రక్తధార కట్టెను, ఆమె స్వస్థత పొందుకుంది. అనుకుందాం, రక్తధార కట్టగానే స్వస్థత పొందాము అనుకుంటారు చాలామంది. కానీ నిజమైన స్వస్థత ఇంకా రాలేదు. చాలామంది ఆ చేసే పనులు అయ్యే ప్రార్థనకి వెళ్ళగానే చేపెట్టుకున్న చోట చేపెట్టుకుని ప్రార్థన చేయగానే స్వస్థత వచ్చింది అనుకుంటారు. వస్తుంది ఆ క్షణంలో, అది నిలబడాలిగా, వస్తుంది ఆ క్షణంలో, అది ఉండాలిగా. ప్రియమైన దేవుని బిడ్డ, అది నిలబడాలంటే ఇక్కడ ఈ 34వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 34లో వచనమంటున్నాడు, కుమారి నీ విశ్వాసము గొప్పది. కనిపించుకోవాలి. చాలామంది స్వస్థతలు పొందుకొని పారిపోతున్నారు, దేవుని దగ్గరికి రావట్లా. స్వస్థత కోసం వస్తున్నారు, దేవుని మాట వినడం లేదు. మరలా రోగం తిరగబెట్టినప్పుడు మరలా వస్తున్నారు, దేవుని దగ్గర మొర్ర పెడుతున్నారు. ఆ సేవకుడు అధికారంతో ప్రార్థన చేసినప్పుడు బాగుపడుతున్నారు, మరలా వెళ్ళిపోతున్నారు. మరలా వచ్చినప్పుడు తగ్గటలేదు. ఇక కాదు, నీకు పర్మనెంట్ సొల్యూషన్ నీకు కావాలి. ఇక్కడ స్వస్థత రక్తధార కట్టింది అని రాయబడి ఉంది, మంచిదే. కానీ స్వస్థత అప్పుడే రాలేదట. అంటున్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధాన గలదానివై పొమ్ము, నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పి దేవుడు పలికాడు. అప్పుడు స్వస్థత కలిగింది. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కనబడి ఆయన దగ్గర నువ్వు ఒప్పుకుని విడిచిపెడితే అప్పుడు స్వస్థత అనేది నిజంగా నీకు కలుగుద్ది. అంతేగాని ఇన్స్టెంట్ స్వస్థతలో ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ టీ లాగా ఈ మధ్యన అంత ఇన్స్టెంట్ అయిపోయింది, అంత స్టంట్ అయిపోయింది. ఇన్స్టెంట్ అల్లా మళ్ళీ స్టంట్లోకి వెళ్ళిపోయింది. రకరకాలుగా ప్రజల్ని మభ్య పెట్టే పరిస్థితులు ఈ రోజుకు దాపురిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడలారా, నీ పాపములు క్షమించబడాలి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక అతను పక్షవాయువు కలిగిన వాడిని తీసుకుని వచ్చారు. వాకిటైన స్థలం లేకపోతే పైనుంచి దింపారు కిందకి. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, కుమారుడా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసము గొప్పది అని చెప్పి అంటున్నాడు. నీ పాపములు క్షమించబడినాయి అన్నాడు. అక్కడ ఎప్పుడైతే పాపములు క్షమించబడినాయో వెంటనే నరాల్లో, ఎముకల్లో, కీళ్ళల్లో, మూలిగల్లో రక్తం ప్రవహించింది, దేవుని శక్తి ప్రవహించింది. వెంటనే లేచి నుంచున్నాడు. లే అనగానే లేచి పరుపెత్తుకుని ఆయన వెంబడించాడు, ఆయన్ని మహిమపరిచాడు. ప్రియమైన దేవుని బిడలారా, కొన్ని చోట్ల కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. 10 మంది కుష్ఠరోగుల్ని బాగు చేస్తే ఒక్కడే తిరిగి వచ్చాడు. 90 వెళ్ళిపోయారు లోకంలోనికి. కుష్ఠరోగి ఉంటే ఊళ్ళోకి రానియరు కదా, అందుకని ఆ రోగం ఉన్నంతకాలం ఊరు బయటే ఉన్నారు. దయదలిచి యేసు ప్రభు వాళ్ళని బాగు చేస్తే కృతజ్ఞతగా ఆ ఒక్కడే యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పాడు. మిగతా వాళ్ళు ఆ లోకంలో కలిసిపోయారు. ఈ రోజున అనేక మంది ఫోన్లోనే ప్రార్థన చేయించుకుంటున్నారు, ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కుదుర్చుకుంటున్నారు, అలా గర్భఫలాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. కానీ కృతజ్ఞత కలిగి ఉండేది మాత్రం కొద్ది మందే, 1, 3, 4 మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా 10 మంది కుష్ఠరోగులు బాగుపడితే తిరిగి వచ్చింది ఒక్కడే. ఈరోజు కూడా 100 మంది బాగుపడితే 1, 2 దేవుని పరిచర్యకి సహకరిస్తూ వారు ఈ పనిలో పాలభాగస్తులు అవుతుంటూ ఉన్నారు. పోనీలే, వారికన్నా కృతజ్ఞత కలిగి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, కొంతమంది అయితే అసలు కనీసం చెప్పను కూడా చెప్పట్లేదు. మరలా రోగం తిరగబెట్టినప్పుడు, పాస్టర్ గారు పలానప్పుడు మీరు ప్రార్థన చేశారు, ఫోన్ చేసినప్పుడు అప్పుడు తగ్గిందండి అని అంటారు. అమ్మా చెప్పావా, సాక్ష్యం చెప్పావా అంటే లేదండి, చేద్దామనుకున్నానండి,
కుదరలేదండి అని దీర్ఘాలు తీస్తారు. మరి ఇప్పుడు ఎందుకు చేసావమ్మా? అయ్యా మళ్ళీ అది 2 రోజులు తిరగబెట్టిందయ్యా, చచ్చిపోతున్నానయ్యా రోగంతో, మరలా మీరు ప్రార్థన చేస్తే తగ్గుద్దని మీకు ఫోన్ చేశానయ్యా. ఇలాంటి వాళ్ళు ఏమనాలో చెప్పండి? అంటే కృతజ్ఞత లేదు. అవసరం కోసం అంటే రోగం వస్తేనే దైవ సేవకుడు గుర్తొస్తాడనమాట, రోగం వస్తేనే దేవుడు గుర్తొస్తాడనమాట. అది ఎంత మాత్రమును సరైన విధానం కాదు. కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకొక మేలు దేవుడు మీ పట్ల చేస్తాడు. హల్లెలూయా. కొంతమంది ఉద్యోగాలు సంపాదించుకుంటారు. ఉద్యోగాలు వచ్చే ముందు మొదటి జీతాలు పంపిస్తాం పాస్టర్ గారు, మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అంటారు. ఉద్యోగం వచ్చిందని చెప్తారు, కానీ జీతాలు పంపించడం మర్చిపోతారు. ఆ తర్వాత ఉద్యోగం ఊడిపోద్ది. ఆ తర్వాత పాస్టర్ గారు ఉద్యోగం వచ్చింది కానండి మరలా ఆగన్నారండి. ఏమండి, వాళ్ళకి ఏదో లాస్ వచ్చిందంటండి కంపెనీలో, ఇంకొక దానికోసం ప్రయత్నం చేస్తున్నాను, కాస్త ప్రార్థనలు పెట్టండి అంటారు. మొదటి ఉద్యోగం వచ్చేప్పుడు ఏం తీర్మానం చేసుకున్నావు? టీవీ ప్రోగ్రాం చూస్తూ నేను ఇలా అనుకున్నానండి, 3 నెలలు అయ్యాక ఇద్దాం అనుకున్నానండి, 3వ నెలలోనే ఉద్యోగం నష్టం అయిందండి. ఉద్యోగం వచ్చే ముందేమో మొదటి జీతం పంపిస్తానని వాగ్దానమా? ఉద్యోగం వచ్చిన తర్వాత దాన్ని తిరగబెట్టి 3వ నెలకి వాయిదానా? 3వ నెలలు వచ్చేప్పటికి ఉద్యోగం ఊడిపోతే ఉద్యోగం ఊడిపోయిందని ఏడుపా? ఆ ఏడుపు ఏదో ముందుండి దేవునికి పంపిస్తానని తీర్మానం చేసుకున్న ఆ తీర్మానం ముందు చేసుకుంటే ఎంత బాగుండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్మానం చేసి పంపించకుండా ఉండే కంటే తీర్మానం చేయకుండటమే బెటర్ అని గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది తీర్మానాలు చేసుకుని స్వస్థతలు పొందుతున్నారు రోగాల నుండి. అలాగే ఉద్యోగాలు, కోర్టు కేసులు, పోలీసు కేసుల నుండి విడుదల పొందుతున్నారు. కుటుంబాలు విడిపోయిన దంపతులు కలుసుకుంటున్నారు, గర్భఫలాలు సంపాదించుకుంటున్నారు. కానీ కృతజ్ఞత కలిగిన వారు 2-3 మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా ఈ టీవీ ప్రోగ్రాం సాగకుండా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే మా సంఘ బిడ్డలు నమ్మకంగా ఇస్తున్న దశమ భాగాలతో ఈ టీవీ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా